నమస్కారం. హోమ్ మినిస్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఒక వ్యక్తి తాను ఎంచుకున్న రంగంలో రాణించాలంటే తమ జీవిత సహచరి తోడ్పాటు తప్పనిసరి. అలా తమ భర్తల మనసరిగి మసులుతూ వారి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న అర్ధాంగుల అంతరంగాలను ఆవిష్కరిస్తోంది హోమ్ మినిస్టర్ కార్యక్రమం. మరి ఈరోజు మనతో పాటు ప్రజాగాయకులు గద్దర్ గారి సతీమణి శ్రీమతి విమల గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆమెతో మాట్లాడి ఆమె అంతరంగాన్ని తెలుసుకుందానండి. విమల గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీ కుటుంబ నేపథ్యం ఏంటో ఒకసారి చెప్పండి. హైదరాబాద్ అండి మాది. ఓకే. హైదరాబాద్లో చెప్పల బజార్ అనేసి అని కాచిగూడ దగ్గర ఉంది. అక్కడ మా నాన్న మేస్త్రి పని చేసేది, ఇంకా మా అమ్మ కూలి పని చేసేది. మేము నలుగురు అక్క చెల్లెళ్ళము, ఇద్దరు అన్నలు, నేను లాస్ట్ దాన్ని. మేము కొంచెం ఏజ్ వచ్చే వరకు మా నాన్న చాలా ఏజ్ అయిపోయింది. ఇక చదువు పైసలు లేక చదువు లేక ఆపేసి 16-15 ఇయర్స్ మధ్యలో జాబ్కి వెళ్ళిపోయాను నేను. అంటే అప్పట్లో ఆ రోజుల్లో మీరు ఏం చదువుకున్నారు? అప్పట్లో నేను 10th డిస్కౌంట్ అయిపోయింది. మా 10th సగంలో డిస్కంటిన్యూ చేసేసి ఇంకా ఆర్థిక పరిస్థితి తిండి లేక జాబ్కి వెళ్ళిపోయినాను. తర్వాత మరి గద్దర్ గారితో మీ పరిచయం అసలు ఎలా ఏర్పడింది? అయితే మేము అక్కడ ఉన్నప్పుడు మా సిస్టర్ రెండో అక్క తూప్రాన్కు చేసి ఇచ్చినాం. అక్కడ చేసిస్తే వాళ్ళు అక్కడ నుండి మా ఇంటి దగ్గరనే ఉండరు వాళ్ళు కూడా. అయితే వాళ్ళ మామయ్య చాలా సోషల్ వర్కర్ ఉండే, కాంగ్రెస్ పార్టీలో బాగా యాక్టివ్గా పనిచేస్తుండే. అయితే వీళ్ళు కాలేజీలో బుర్రకథ చెప్పేదంట. వాళ్ళు పిలిపించుకొని గవర్నమెంట్ తరఫు నుండి చేపిస్తాం మీకు గద్దర్ గారు అని వాళ్ళ బృందాన్ని పిలిపించుకొని పెట్టుకున్నారనమాట. అట్లా పరిచయం. పెళ్లికి ముందే పరిచయం మీకు గద్దర్? పరిచయం అంటే నేను మార్నింగ్ 6:30కి వెళ్ళిపోయేదాన్ని, నైట్ 8 o'clock వచ్చేది అనమాట. ఎప్పుడన్నా అంటే నమస్తే అంటే నమస్తే అంతేనే, అంటే ఈ ఊరు అది అని అంత డీటెయిల్గా తెలుసుకోలేము మేము. ఓకే. అంటే మీది లవ్ మ్యారేజ్ అని అనుకోవచ్చా? మేము అంటే ఇక మాట్లాడుకొని చేసుకున్నట్లనే కదమ్మా. సార్ అంటే ముందే చెప్పింది అనమాట, ఇట్లా మ్యారేజ్ చేసుకుందాము అని. మా ఆయన ప్రొఫెసర్ పెట్టిండు, పెడితే సరే అని ఒప్పుకున్నారు, నేను ఒప్పుకున్నా. మళ్ళీ తన నన్ను డైరెక్ట్ అడిగితే సరే అని నేను కూడా ఒప్పుకున్నాను. గద్దర్ గారు అప్పట్లోనే మిమ్మల్ని డైరెక్ట్గా అడిగారా? అడిగిండు. మీరు ఏమని అడిగారు సార్ అప్పుడు అంటే నీకు కూడా మ్యారేజ్ కాలేదు కదా, సరే నేను మ్యారేజ్ చేసుకుంటా అని అడిగిండు అనమాట. మళ్ళీ నేను ఇట్లా పార్టీలు వెళ్తాను కదా, నీకేమో అభ్యర్థన లేదు కదా, మీ మమ్మీని కూడా చూసుకోవచ్చు నువ్వు అని చెప్పిండు అనమాట. సరే అట్లా అంటే మేము చాలా బీదలం ఉంటే, అంటే డబ్బు ఇచ్చి పెళ్లి చేసేంత స్తోమత లేకుండే. సరే ఏం లేకుండా చేసుకుంటున్నారు కదా అని నేను కూడా ఒప్పుకున్నా. అంటే ఏ సంవత్సరంలో అయిందండి మీ పెళ్లి? 1975లో అయిందమ్మా. ఇక్కడ హిమాయత్ నగర్ హనుమాన్ల గుడి ఉంది, ఆ గుడి దగ్గర తీసుకెళ్ళి అందరికి ఒక లడ్డు, కొంచెం బూందీ, ఒక కప్ ఛాయ్, 400 రూపాయలలో మా మ్యారేజ్ అయిపోయింది. సింపుల్ మ్యారేజ్. సింపుల్ పూలదండ వేసుకుండు, తన మామూలుగా బట్టలు ఇంట్లో వేసుకున్న బట్టలు మామూలుగా వచ్చిండు. నేను కూడా మామూలుగా ఏం లేవు, డబ్బులు లేవు, కనీసం 2 జతలు బట్టలు కొందామంటే కూడా డబ్బులు లేకుండే. అట్లనే 2 పూల తీసుకొచ్చి మ్యారేజ్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. అయితే పెళ్లికి ముందే ఆయన ఇలాగ పార్టీలు అంటే తిరుగుతూ ఉంటాను, ఇలా చేస్తూ ఉంటానని మీకు ముందే చెప్పిండు. ఓకే. మరి మీకు ఇష్టం ఉండిందా? నేను ఒప్పుకున్నామా. ఏం తెలియకపోతుండే నాకు, జాబ్కి పోవాలా రావాలా ఇదే ఉంటుండే. అయితే ఇక తనకు ఒక 15 days బ్యాక్ నేను అరెస్ట్ అవుతా అని తెలిసిందనమాట. తనకు అనుకున్నారు, అందరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. మీరు రోజు నైట్లో తిని పండుకుంటున్నప్పుడు చెప్పేది అనమాట, ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే నువ్వు కంపెనీ దగ్గర ఇల్లు తీసుకొని ఉండాలా, జీతం సరిపోదు కదా. రోజు ఒక కొంచెం క్లాస్ ఇస్తుండే. తర్వాత అరెస్ట్ అయిపోయింది. తనకు కెనరా బ్యాంక్, నా మ్యారేజ్కు 2 days బిఫోర్ జాబ్ వచ్చింది కెనరా బ్యాంక్లో. ఓకే. జాయిన్ అయ్యిండు. జాయిన్ అయ్యి ఇద్దరం సపరేట్గా మారేడుపల్లి ఇల్లు తీసుకొని ఉన్నాం. ఎవరు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎవరు రాలేదు. వాళ్ళు ఎక్కడున్నామని కూడా తెలియదు వాళ్ళకు. అయితే కనుక్కొని వచ్చి అరెస్ట్ చేసిండ్రు. అయితే అక్కడ నుండి మా అక్క వాళ్ళు ఏం చేసిండ్రు, ఎట్లన్నా అరెస్ట్ చేస్తుండొచ్చు అని ఒక అబ్బాయిని ఇచ్చి పంపించిండ్రు.
చూసి రానేసి అబ్బాయి నైట్ వచ్చేసరికి తనని పట్టుకొని వెళ్ళిపోయిండు. ఇంకా ఎట్లా బాగా ఏడ్చుకుంటూ ఉంటే ఆయన వచ్చిండు. సరే ఇంత నైట్లో కదా అనేసి అని ఆయనను తీసుకుని వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చిన. అక్క ఇట్లా వెళ్ళిపోయిండు, ఇట్లా వచ్చి పట్టుకపోయిండ్రు అంటే ఇంకా ఆమె తిట్టడం మొదలు, ఎందుకు చేసుకున్నాడో పెళ్ళి మా తమ్ముడు, లేకుండా మంచిగా ఊళ్ళో కొండి తిరుగుతుండే, ఇప్పుడు జైలు ఎక్కడ తీసుకుపోయి చంపేస్తారో ఏమో, ఎందుకు పెళ్లి చేసుకున్నారని ఆమె మొయ్య తిట్టడం మొదలుపెట్టింది. ఇంకా ఆ నైట్ మళ్ళీ 2 o'clock అక్కడ నుండి మళ్ళీ ఆటోలో మా ఇంటికి వచ్చి ఇంకా డైలీ ఎక్కడ ఉన్నాడు అడ్రస్ కనుక్కుందాము, అందరు పార్టీ వాళ్ళ ఇళ్ళకి తిరిగితే వాళ్ళు చెప్పేది, మా ఇంటికి ఎందుకు వస్తున్నావు అమ్మ, నువ్వు రావద్దు, నిన్ను చూసి మళ్ళీ సిబిఐ వాళ్ళు మళ్ళీ మా ఇంటికి వచ్చి మమ్మల్ని నారాజు చేస్తారు. అసలు ఆగిట్లో కూడా రానకపోయి వెళ్ళగొట్టేది, తిట్టి బూతిగా తిట్టి రావద్దు నువ్వు వెళ్ళిపో అనేసి తిట్టి వెళ్ళగొట్టేది. ఇంకా తర్వాత అడ్రస్ కనుక్కొని అక్కడికి పోయి రోజు పోయి అన్నం మధ్యాహ్నం ఇచ్చేసి కలిసి వచ్చేదాన్ని. అయితే వాళ్ళు ఏమన్నారు, ఈమె డెలివరీ టైం ఉన్నట్లున్నది, రావద్దని చెప్పు, ఇక్కడనే రోడ్డు మీద ఏమన్నా అయిపోతే మా పేరు బదలాం అవుతుంది, మీరు రావద్దని చెప్పు అని చెప్పిండ్రు. చెప్తే నాకు అన్నాడు, రేపటి నుండి రాకు అని చెప్పిండు. అయినా పోయినా నేను, చూడమ్మా నీకు రావద్దని చెప్తాను, నువ్వు వస్తున్నావు, ఒకవేళ మళ్ళీ వస్తే మీ ఆయన ఎక్కువ తీసుకుపోయి అడవిలో వదిలేస్తాము అనేసి అని అట్లా బెదిరించింది. అక్కడ నుండి డైరెక్ట్ హాస్పిటల్కి పోయినా. మా అమ్మ దగ్గరకు వచ్చి మా అమ్మని తీసుకొని, అప్పుడు 5 రూపాయలు నేను నా దగ్గర 2 రూపాయల రిక్షాలు ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ జజిఖానా చార్మినార్ దగ్గర ఉంది, అక్కడికి వెళ్ళినాం అనమాట. అక్కడికి వెళ్ళినాక డెలివరీ అయింది, బాబు పుట్టినాక వాళ్ళ సిస్టర్ వాళ్ళు అమ్మ టీ తీసుకొచ్చి అనేసి అంటే ఏం డబ్బులు లేవు. ఇక సిస్టరు మళ్ళీ హెడ్ నర్సు నాకు ఫ్రెండ్స్ అనమాట, సిస్టర్ ఏమో మా అక్క ఫ్రెండ్. ఇక సరైన డబ్బులు లేవు అని చెప్తే ఇక వాళ్ళే టీ తీసుకొచ్చి తాగిపించేసి 5 days అక్కడనే ఉంచుకున్నారు. వాళ్ళు 5 days వాళ్ళు టీ ఇచ్చింది, వాళ్ళు బ్రెడ్ ఇచ్చింది, నేను మా మమ్మీ తిని ఉన్నాం. ఎవరు వచ్చి చూడలేదు, ఎవరు ఏమి ఇంత సాయం చేయలేదు. అయితే 2 days అయినాక మళ్ళీ గద్దరిని తీసుకొని వచ్చిండ్రు అనమాట. వాళ్ళ నైట్లో 10 o'clock నిజంగా మా డెలివరీ అయిందా లేదా అని తనని జీప్లో పెట్టేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చిండ్రు. చూసి ఇక మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయిండ్రు. లోపలికి వచ్చేసి ఆడవాళ్ళందరూ జుట్టు పట్టుకొని బయటకు లాక్కొని వచ్చిండ్రు. లాక్కొచ్చి అందరు పిల్లలు పెద్దోళ్ళు అందరు తంతనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు.